సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? అశోక్ అండి. అశోక్. లోకలేనా? లోకల్. సార్ పటాన్చేరు నియోజకవర్గంలో మరి ఈసారి అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇక డివిజన్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఎలా ఉంది మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ అవకాశం అంటే ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? ఎలా అనిపిస్తుంది? ఏ పార్టీ కంటే ఈసారి టీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్. ఎందుకని కారణం? కారణం అంటే కొన్ని పనులు పనికిరాని పనులు చేస్తారు కాబట్టి. కాంగ్రెస్ ఏవంటే ఈ ఆర్టీసీ ఉచిత బస్సులు అవి ఇవి ఉపయోగం లేవంటారు. ఉపయోగం లేవు. ఓకే. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేయట్లేదు, మంచి చేయట్లేదండి. నచ్చలేదు. అయితే ఈసారి మళ్ళా సీఎం ఎమ్మెల్యే సీఎం ఎలక్షన్లు అయితే విద్యా వైద్యం ఫ్రీ చేసేటట్లు చేస్తే ఎవరు పెడితే వాళ్ళకు ఓట్లేస్తారు. మంచి వైద్యం. కానీ ఇన్ని ప్రభుత్వాలు మారినా విద్యా వైద్యం మాత్రం ఫ్రీ కాదు. పెట్టాలి. అది పెడితేనే ఓట్లేస్తే దానికి లాభం ఉంది, లేదంటే వేస్ట్ సార్. అది వాళ్ళు విద్యా వైద్యం అనేది ఈ లీడర్ల దగ్గర ఉన్నది. ఇప్పుడు మల్లారెడ్డి ఉండు అనుకో, ఆయన దగ్గర విద్య ఫ్రీ అమ్ముకుంటాడు. ఫ్రీ పెడితే కనీసం ఫీజు కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడు. ఎందుకు ఇవ్వాలంటే మేము టీచర్లకి మన లెక్చరర్లకు జీతాలు ఇవ్వట్లేదా, హైఫై ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం, ఎట్లా విద్య ఉన్నది. విద్య లీడర్ల దగ్గర ఉంది, వైద్యం కూడా లీడర్ల దగ్గర ఉంది. అవి రెండు తప్పితే అవి రెండు ఫ్రీ చేస్తే ఏది చేయకున్నా సేవ్, ఏది చేయకున్నా సరే, రేషన్ బియ్యం ఇవ్వకుండా సరే. ముందు విద్యా వైద్యం అనేది ఫ్రీ కావాలనేది మీ ఉద్దేశం. సో ఇది ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ చేస్తారు, కానీ ఎవరి వల్ల కావట్లా, చేయలేకపోతున్నారు. ఎందుకు కావట్లేదు? కేసీఆర్ కూడా ఏమన్నాడు, కేజీ2 అన్నాడు. 10 ఫ్రీ ఇచ్చే బదులు అవి 2 ఫ్రీ ఇస్తే అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులే చెల్లవని మాట్లాడుతున్నారు. అదే మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళ గురించి అవి చెల్లవంటారు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కమర్షియల్ ప్రాణాలకు లెక్కలేదు. సో మరి మీరేమనుకుంటున్నారంటే టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు, ఇది బీఆర్ఎస్, కానీ బీజేపీ కూడా ఉంది కదా, మరి అవకాశం ఉండదు? బీజేపీ ఉంది కానీ సార్ కొద్దిగా ఇక్కడ లీడర్ కొద్దిగా మంచిగా చేయట్లేదు వాళ్ళు. సో ఎన్ని రావచ్చు అనుకుంటారు బీజేపీకి? ఇక్కడ ఒక సీట్ అంత ఐడియా లేదు సార్, కష్టం. సో బీఆర్ఎస్ అయితే పక్కా అంటారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదా? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే రేవంత్ రెడ్డి బాగున్నాడు కదా, ఆయన కింద చేసే వాళ్ళు బాగలేరు కదా సార్. ఓకే. సో మరి ఈ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? దొంగ ఓట్లు కరెక్ట్ చేస్తారు సార్, ఇది ఒకటి మంచిగా చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరు 2 తావులు ఉన్నాయి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఈడ ఉన్నాయి అట్లా. సో ఎక్కడైనా ఒక దగ్గర ఉండాలి. ఒక దగ్గర ఉండాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ.